మీరు ఎలాంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఏజ్ అయినా తప్పుదారి పట్టుకోకుంటే చాలు. అంటే మీనింగ్ ఏంటంటే షార్ట్‌కట్‌లో మనీ సంపాదించాలి. షార్ట్‌కట్‌లో మనం ముందుకెళ్ళాలనే దాని గురించి. ప్రతి మనిషి కూడా కొద్దిమంది మనుషుల్ని నమ్మి, నిజాయితీగా నమ్మి మోసపోయేవాడు ఉంటాడు. తర్వాత అదే మాటని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు అదే మాటని యూజ్ చేసుకునేసి కొంచెం తన లైఫ్‌లో చేంజెస్ అనేది తీసుకొని వచ్చి ఉండొచ్చనమాట. నేను ఎవరి గురించి చెప్పటం లేదు. నేను నా విషయం గురించి చెప్తాను. 3 ఇయర్స్ బ్యాక్ నేను ముందు చేస్తున్నటువంటి జాబ్‌లో వచ్చే ప్యాకేజ్ గురించి నేను ఎప్పుడు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఆపర్చునిటీస్‌ని నేను యుటిలైజ్ చేసుకోలేదనమాట. సో, మనం ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్‌లో నాకు ఈ ఆపర్చునిటీ ఉంటే నాకు ఇంత పే చేస్తారు. అంటే మీనింగ్ ఏంటి? మనం చేసినటువంటి హార్డ్ వర్క్‌కి వాళ్ళు ఒక వాల్యూ అనేది ఇస్తారనమాట. అలాగే ప్రెజెంట్ ఉన్న ట్రైనింగ్ ఫీల్డ్‌లో కూడా సేమ్ ఆపర్చునిటీస్ రావటానికి అంటే సేమ్ వాల్యూ అనేది మనకు రావటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఇది కామన్. ఇందులో ప్రాబ్లమ్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. దాంతో పాటు మనం ఎవరికి ఇంటెన్షనల్‌గా మనం మన నాలెడ్జ్‌ని షేర్ చేయాలి అంటే ఎవరైతే పని ఇస్తున్నారో ఆ పని సక్రమంగా చేసుకొని రావాలి. ఇదనమాట. అంటే ఒక వ్యక్తి ఉద్యోగం ఉందా? లేదా? అనేది పక్కన పెడితే తను తన నాలెడ్జ్‌ని, తన ఐడియాస్‌ని తను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు? ఏ విధంగా ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నాడు? అనే దాని గురించి నేను చెప్తున్నాను ప్రెజెంట్. మన చుట్టూ ఎవరు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి మీరు గమనించుకోవాలి. నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు నేను తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఇంటర్మీడియేట్‌లో చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇయర్‌లో మార్క్స్ తక్కువొస్తే నేను అనుకునేవాడిని. ఎందుకు అందరిలాగా నాకు రావాల్సింది కదా! నేను కూడా హార్డ్ వర్క్ చేశాను కదా! అని చెప్పి. అదే ఎంతూసియాస్టిక్‌తో పక్కన ఉన్న వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ తెలుసుకున్న తర్వాత నేను ఎలా చదవాలో ఏంటో అర్థం చేసుకొని ప్రతి ఒక్క సబ్జెక్ట్‌లో జనరల్‌గా మ్యాథమెటిక్స్, సైన్స్ తర్వాత కెమిస్ట్రీలో సెంట్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఇది ఏంటి మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉందో అలా మన లైఫ్‌ని అనేది డిజైన్ చేసుకోవచ్చనమాట. ఇలాగే ఒక కంపెనీకి అసెట్ ఎవరంటే ఒక ఎంప్లాయీ. ఇది వాడి వీక్‌నెస్. అదే వాడి స్ట్రెంగ్త్. కాబట్టి ఏ విధంగా మనం విషయాల్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న విషయాల్ని మనం ఏ విధంగా అప్లై చేయాలి అనేది చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. అప్పుడు మనకు ఒక అవగాహన అనేది వచ్చినప్పుడు ఆ అవగాహనని బట్టి మన లైఫ్ అనేది ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని లైఫ్ హ్యాక్స్‌కి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.